అన్నీ చేయడానికి నాకు సమయం సరిపోలేదయ్యా. మళ్ళీసారి వచ్చినప్పుడు ఎక్కువ చేస్తాను. అరే, ఇది చాలా గొప్ప విషయం అమ్మా. ప్రతిరోజు హోటల్లో తిని తిని ఇంటి భోజనం అంటే దాని మీద ప్రేమ పుట్టుతుందమ్మా. విన్నావా? చూడయ్యా, ఇక్కడ ఒక మనిషి తినడానికి నేను వెనకే తిరగాలి, లేదంటే తను అసలు భోంచేయదు. భోజనం లేకపోతే దాని విలువేంటో తెలుస్తుంది. ఇక వెళ్దామా? బాయ్. సరే, నేను బయలుదేరుతున్నాను. పారు, రేపటికి కావలసిన బియ్యం నానబెట్టడం మర్చిపోకు. కొత్త నాటకం సిద్ధమైంది. పారు స్వర్గంలో గోపురం. ముందుగా బియ్యం తీసుకొచ్చి ఆ తర్వాత నువ్వు గోపురానికి వేలుకి తగిన గాయం ఇంకా నొప్పిగా ఉందా? వేలు నొప్పిగా లేదు, కానీ నా మనసు నొప్పి గురించి మీరు అడగలేదు. మనసుకేమైంది? ఎవరూ నన్ను ప్రేమించలేదే. ఎవరూ ప్రేమించక్కర్లేదు, ఎందుకంటే నాకు అది నచ్చదు. ఏమన్నారు? భార్గవిని ఎవరైనా ప్రేమిస్తే నాకు నచ్చదనేది నా ఉద్దేశం. కానీ నాకు కావాలి. ఏంటి? నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నావా? లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను భార్గవి. నీ హృదయాన్ని, నువ్వు ఆడుకున్న ఈ గోడని
నువ్వు తీసుకుంటున్న శ్వాసని, నువ్వు జీవిస్తున్న ఈ ప్రపంచాన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను భార్గవి. ఆ పువ్వుని ఏం చేశావు? ఏ పువ్వు? మెరిసే నక్షత్రం లాంటి ఎరుపు రంగులో ఉన్న పువ్వు. అదా? ఏం చేశావు? ఇంత ఆతృతగా ఎందుకు అడుగుతున్నారు? నలిపి విసిరేసావా అని తెలుసుకోవడానికి. విసిరేస్తే ఇప్పుడేంటి? ఏం లేదు, ఎందుకంటే అది నా హృదయం. టీ తీసుకోండి. అక్కడ పెట్టు. అత్తయ్య లేచారా? లేదు, పడుకున్నారు. నువ్వు రంగుల ప్రపంచాన్ని పాలించే రాజకుమారివి. నువ్వు ఇప్పుడు మంచి జీవితాన్ని జీవిస్తున్నావు. నాతో వస్తే కష్టపడాల్సి ఉంటుంది. మీ జీవితంలో ఏ కష్టాలున్నాయి? స్వచ్ఛమైంది చంద్రుడిలాగా. చిన్నమ్మగారు, భార్గవి అమ్మగారు, మీ దగ్గర ఎన్నో బట్టలు ఉన్నాయి, కానీ ఎందుకు కొద్ది రోజులుగా తెల్ల బట్టలు మాత్రమే వేస్తున్నారు? దానికేంటి, తెలుపు బానే ఉంటుంది కదా. అయితే మిగతా బట్టలని ఏం చేయాలి? హలో మిస్టర్ శశికుమార్. హలో, రండి. కూర్చోండి. నా పేరు నారాయణ. భార్గవి నాకు మామయ్య కూతురు అవుతుంది. నేను మిమ్మల్ని ఇక్కడ చాలాసార్లు చూసాను. అంతేకాదు, ఒకసారి కాలేజీలో కూడా చూశాను. కాలేజీలో పాటలు డాన్సులు సూపర్గా ఉన్నాయి. ఇక్కడికి రావాలని ముందే అనుకున్నాను. టైం దొరకాలి కదా. కొంచెం టైం దొరికితే చాలు, ఊరంతా పని మీద తిరగాలి, పొలానికి వెళ్ళాలి, అది కాకుండా ఎస్టేట్కి వెళ్ళాలి. సార్, పండ్లని పంపించిన భార్గవి. చాంగ్ 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 చాంగ్. నీ నాటకం పేరు బానే ఉందిరా. పళ్ళు ఇచ్చి పంపించిన భార్గవి. మీ శిష్యురాలు ఏముంటుంది? ఈ ఊర్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. భార్గవికి ఇప్పుడు నేను ఏ ట్యూషన్ చెప్పడం లేదు. మరి మీకు అయ్యే ఖర్చులన్నీ ఎలా చూసుకుంటున్నారు? ఉండదాంతనే సర్దుకుపోతున్నాను. ఇన్ని ఫర్నిచర్లు ఉన్నాయా మీకు? అయ్యో, ఇవన్నీ అద్దెకు తీసుకున్నవి. నాకంటూ ఉన్నది ఆ సితార్ మాత్రమే. వీణా? సితార్. వీణా సితార్. మా ఇంట్లో అయితే 4 రూమ్లు అనవసరంగా ఖాళీగానే ఉన్నాయి. మీకు కావాలంటే వచ్చి ఉండండి. అదేం పర్లేదు, థ్యాంక్స్ అండి. నేను ఇక్కడే ఉంటానులేండి. నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. అది నాకు తెలుసు. అంతా మంచి జరగాలి. మీరు రాసేవన్నీ బాగా రాయాలి. అలాగే. వెళ్ళొస్తాను. వెళ్ళండి.